మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమానికి మించిస్తాము అని, సంపద సృష్టించి పంచుతాము అని అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి కథ పక్కన పెడితే అప్పుల సృష్టి ఒక రేంజ్లో జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు సార్ భయం వేస్తుంది అంటూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నా అంటున్నారు. అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించేస్తున్నాము అంటున్నారు. జస్ట్ అవి మాటల వరకే, వీళ్ళు చేతుల వరకు వస్తే ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ ఎక్కడా సాధ్యం కాదు అని మరోసారి దే ప్రూవ్డ్ దెమ్సెల్ఫ్ అంతే. మరోసారి ప్రూవ్ అయింది. మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ కరకట్ట మీద ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గరకు హెలికాప్టర్, ఇంటి దగ్గర నుంచి అక్కడికి హెలికాప్టర్, ప్రతి 15 నిమిషాల జర్నీ కూడా హెలికాప్టర్. ముఖ్యమంత్రి గారు 15 నిమిషాల జర్నీ కూడా ఏ స్థాయిలో హెలికాప్టర్ వాడుతున్నారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ కోసం ముఖ్యమంత్రి గారి హెలికాప్టరు అద్దె ఖర్చుల కింద ఆశ్చర్యంగా నేను స్టన్ అయ్యాను పత్రికలో ఈ వార్త చూసి. అద్దె ఖర్చుల కింద తొలి త్రైమాసికానికి, నోట్ దిస్ వర్డ్, తొలి త్రైమాసికం అంటే తెలుసు కదా, ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు తొలి త్రైమాసికం అంటారు. ఏప్రిల్ 1 నుంచి లాస్ట్ వరకు, మే 1 నుంచి లాస్ట్, తర్వాత జూన్ 1 నుంచి లాస్ట్, ఆ 3 నెలలను తొలి త్రైమాసికం అంటారు. తొలి త్రైమాసికానికి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ అద్దె కోసమే 19.12 కోట్ల రూపాయలు విడుదల చేసుకుంటూ ఒక ఉత్తర్వు అనేది వెలువడింది. అఫీషియల్గా ఒక ఉత్తర్వు వచ్చింది. 3 నెలల కాలానికి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్కు అద్దె ఖర్చులే 19.12 కోట్లని. ముఖ్యమంత్రి గారు వాడుతూ ఉన్నారు. సరే, ముఖ్యమంత్రిని ఏమన్నా వాడొద్దు అంటారంటే వాడాలి. ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ, అందులో అయితే ఏం అనుమానం అక్కర్లేదు. అంటే 10-15 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు ప్రభుత్వ అధినేతని అయితే విపరీతంగా విమర్శించారు. అంతకుముందన్నా ముఖ్యమంత్రి ఒకరే తిరుగుతుంది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఇప్పటి ముఖ్యమంత్రి గారు కుమారుడు, వీళ్ళు జస్ట్ మినిస్టర్లే కదా, అయినా కనుక ప్రత్యేక హెలికాప్టర్. మనం చూసాం మొన్ననే లోకేష్ గారు ఆయన ఇంట్లో హెలికాప్టర్ ఎగిరింది, వీరయ్య చౌదరి ఇంటి దగ్గర దిగింది. పొలిటికల్, దానికి ప్రభుత్వ ఖర్చు ఏంటి? ప్రభుత్వ హెలికాప్టర్ ఎందుకు వాడడం? ఎగిరింది అనంతపురంలో దిగింది. అండ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇంక ఏటికి పోయినా హెలికాప్టరే. సో ఏంటి వీళ్ళకి అసలు? వీళ్ళు జస్ట్ మినిస్టర్సే కదా, అయినా కూడా ఏం ఖర్చులు ఇవి, ఎంత డబ్బులు? అండ్ ఉప ముఖ్యమంత్రి గారు సారు నీతులు ఒక రేంజ్లో చెప్తారు, కానీ వాడడం పోనీ ఆయనకి ఏమైనా స్పెషల్ పవర్స్ ఏమైనా ఉంటాయా? అంటే అన్ని దగ్గర హెలికాప్టర్లు తిరిగి ఏదో ఎక్కువ పనులు ఉన్నాయనుకోవడానికి. అదంతా కనుక ఒక రకమైనటువంటి తోపులం మేమని చెప్పి చూపించుకొని పవర్ని ఎంజాయ్ చేయడం. ఈ స్థాయిలో పవర్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక రాష్ట్రం గురించో, బాధ్యతల గురించో, ఆర్థిక వ్యవస్థ గురించో మాట్లాడితే అవి ఇంకా వినేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరేమైనా మాట్లాడతారులే, మనం ఏం చెప్తాం దాన్ని.